అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రంగయ్య గౌడ్ గారు, అదేవిధంగా పారామిలిటరీ రాష్ట్ర అధ్యక్షులు ఎక్స్ సర్వీస్ మెన్ పెద్దలు గౌరవనీయులు ఎస్ఎం రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు భూపతి రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సైదయ్య గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ గారు, పెద్దలు గౌరవనీయులు రంగనాయకులు గారు, అదేవిధంగా డిఫెన్స్ కాలనీ అధ్యక్షులు తండ్రి సమానులు పెద్దలు గౌరవనీయులు శివయ్య గారు, పెద్దలు గౌరవనీయులు షరీఫ్ గారు, సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు జీకే హనుమంతరావు అన్న గారు, డివిజన్ అధ్యక్షులు మా సోదరులు మధుసూదన్ రెడ్డి గారు, మాజీ డివిజన్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ గారు, మచ్చబలారం కార్పొరేటర్ పెద్దలు గౌరవనీయులు జితేంద్రనాథ్ గారు, మాజీ కౌన్సిలర్ పెద్దలు గౌరవనీయులు జనాబ్ అయూబ్ భాయ్ గారు, రామచంద్ర అన్న గారు, సర్కిల్ అధ్యక్షులు మా సోదరులు చంద్రమౌళి గారు, సిఆర్పిఎఫ్ సైనిక సంక్షేమ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు వెంకటేశ్వర గారు, పెద్దలు గౌరవనీయులు పద్మనాభం గారు, అదేవిధంగా మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా కార్గిల్ వార్లో వీరమరణం పొందిన రామచందర్ గారి సతీమణి సోదరిమణి దివ్య గారు, అదేవిధంగా సోదరిమణి వై లక్ష్మీదేవి గారు, పత్రికా సోదరులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ సమావేశమైన విషయం మనందరికీ కూడా తెలుసు. ఏవైతే ఇప్పుడు రంగయ్య గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు శివయ్య గారు, పెద్దలు గౌరవనీయులు ఎస్ఎం రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. వాస్తవమే గత ప్రభుత్వాలు మరి మీ సమస్యలను నెగ్లెక్ట్ చేసిన సంగతి అది ఫ్యాక్టే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పనితీరు చూస్తూ ఉంటే మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే మన రెండు రాష్ట్రాలు కూడా విడిపోయి 4.5 years అయింది. ఈ 4.5 years లో రెండు రాష్ట్రాలు కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉన్నాయి. ఆనాడు అనిల్ అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు ఇద్దరు అన్నదమ్ములు కూడా విడిపోయి ఇండియాలో నంబర్ 1, నంబర్ 2 స్థాయిలో ఉన్నారు. మరి అదేవిధంగా మన రెండు రాష్ట్రాలు కూడా డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని విడిపోవడం జరిగింది. మరి అదేవిధంగా అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలు కూడా వెళ్తా ఉన్నాయి, బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉన్నాయి. దానికి నో కామెంట్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మనము అంటే గవర్నమెంట్ ఫామ్ చేసి హార్డ్లీ 4.5 years అయింది. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదలుగా చెప్పదలుచుకుంటున్నాను. 100% మీలో ఒక్కరిగా అది నా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి కూడా మీ అందరికి ప్రామిస్ చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా రంగయ్య గౌడ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు 10,000 మంది మాజీ సైనికులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే తప్పకుండా కేటీఆర్ గారు తీసుకొస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రామిస్ చేస్తా ఉన్నాను. అది డేట్ మీరు ఇవ్వండి. మీ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో దాంట్లో మెజారిటీ డిమాండ్స్ మరి ఆ రోజు కమిట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాను. మరి మీరు అనుకోవచ్చు, అమ్మ కూడా ఆకలి అవుతుందంటే అన్నం పెడుతుంది. నా దగ్గరికి 2-3 సమస్యల పైన మరి మాజీ సైనికులు సోదరులు పెద్దలు మరి అది రావడం జరిగింది. ఒకసారి మొట్టమొదటిసారి ఏంటంటే ఏదైతే అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కింద లైసెన్స్ ఉంటుందో గతంలో నుంచి కూడా ఆ సెల్ఫ్ ప్రొటెక్షన్ మీదనే మరి ఎంప్లాయ్మెంట్ అందరూ జాబ్లు కూడా చేస్తూ ఉన్నారు, బ్యాంక్స్ లో కానీ ఎక్కడైనా. మరి కొత్తగా డీజీపీ గారు ఒక కండిషన్ పెట్టడం జరిగింది.
ఏమని ఎవరైతే మన సెల్ఫ్ ప్రొటెక్షన్ కింద లైసెన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ నేను రిన్యూ చేయను, మీరు బ్యాంక్ నుంచి ఎంప్లాయ్మెంట్ మీరు అక్కడ నుంచి లెటర్ తీసుకురావాలని చెప్పడం జరిగింది.